size of operator in C. ఆపరేటర్స్ లో సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఒకటి ఉంది కదా, స్పెషల్ ఆపరేటర్స్ లో మనకి స్పెషల్ ఆపరేటర్స్ లో సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఉంది కదా. సైజ్ ఆఫ్ ఆపరేటర్ ని దేనికి యూజ్ చేస్తాం? అసలు ఇది సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు నో ద మెమరీ సైజ్ రిక్వైర్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు నో ద మెమరీ సైజ్ required for variable based on data type. డేటా టైప్ మీద బేస్ అయ్యి ఆ మెమరీ వేరియబుల్కి సైజ్ ఎంత ఉంది. ఇంట్ అన్నామనుకో అది ఇంటీజర్, ఫ్లోట్ అన్నామనుకో ఫ్లోట్, డెసిమల్ పాయింట్స్ వస్తాయి. వాటి మీద బేస్ అయ్యి ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు మనము సైజ్ ఆపరేటర్ని మెన్షన్ చేయాలంటే సైజ్ ఆఫ్ డేటా టైప్ అంటే దీని సింటాక్స్ వచ్చేసి సైజ్ ఆఫ్ డేటా టైప్ అన్నాము. ఇది సైజ్ ఆఫ్ అనేది సింగిల్ నేమ్. సైజ్ ఆఫ్ అనేసి రెండు చేయకూడదు. సైజ్ ఆఫ్ అనేది సింగిల్ నేమ్. సైజ్ ఆఫ్ ఇంట్ సైజ్ ఆఫ్ ఫ్లోట్, సైజ్ ఆఫ్ char, సైజ్ ఆఫ్ ఇంకోటి లాస్ట్ సైజ్ ఆఫ్ వేరియబుల్ వేసుకుందాం. వేరియబుల్ వేద్దాం. సైజ్ ఆఫ్ వేరియబుల్ ఇలానే కదా మెన్షన్ చేసేది. సైజ్ తోటి వేరియబుల్, అది ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, క్యార్ అవ్వచ్చు, ఏ టైప్ అయినా అవ్వచ్చు అనమాట మనం మెన్షన్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే యూజింగ్ సైజ్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి? దీనికి చూడండి, ఇంక్లూడ్ stdio.h. stdio.h అంటే ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇన్ సైజ్ ఆఫ్ కదా, మనం సైజ్ తోటి ఇనిషియలైజ్ చేయాలి. ఎట్లా? ముందు వేరియబుల్స్ ని డిక్లేర్ చేసి తర్వాత సైజ్ తోటి మెన్షన్ చేద్దాం. ఏ ఫ్లోట్, బి క్యార్, సి డబుల్, డి ఇలా 4 మెన్షన్ చేసుకున్నాం కదా. వీటిని ప్రింట్ఎఫ్ లో రాద్దాం. వీటి సైజ్ ఎంత ఉందో రాసుకుందాం. ప్రింట్ఎఫ్ double quotation slash n the value of size of a equal to percentage d double quotation n size of a. Next printf double quotation slash n the size of b percentage size of b printf
slash n the size of C percentage d size of C printf double quotation slash n the size of ఏంటి సైజ్ ఆఫ్ అని రాస్తున్నాము. ఏంటిది సైజ్ అంటే మెమరీ సైజ్, మెమరీ మెమరీ అని రాసుకోవాలి. ది మెమరీ సైజ్ ఆఫ్ మెమరీ ఎంతో కదా మనం కనుక్కుంటుంది. ఇప్పుడు సైజ్ అంటే మెమరీ ఎంత ఉంది అనేది కనుక్కోవడానికి దీన్ని యూజ్ చేస్తాం అనమాట. సైజ్ ఆఫ్ డి ఈక్వల్ టు పర్సంటేజ్ డి size of d bracket open bracket close. రాసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవాలి? ఏ అనేది ఇంటీజరే కదా. ఏ ఇంటీజర్ డేటా టైప్ అంటే ఇంటీజర్కి డేటా టైప్ ఏంటి? 2 to 4 bytes. అది b కి 4 bytes. ఫ్లోట్ కూడా 4 bytes ఏ కదా. క్యాల్క్ వచ్చేసరికి 1 byte. అదే డబుల్ కి వచ్చి 16 bytes. డబుల్ కి 8 bytes. ఇవి 4 ఇలా రాసుకోవాలన్నమాట. అది ఎలా రాస్తున్నాం మనము? అదే సైజ్ ఆఫ్ షార్ట్ ఇంట్ అయితే ఇక్కడ తీయండి. printf slash n the required memory short int bytes equal to percentage d size of short int. షార్ట్ ఇంట్ లో సైజ్ ఎంత ఉంటుంది? మెమరీ సైజు 2 bytes ఏ ఉంటుంది. మనము ఇంట్ సర్కిల్స్ రాసుకున్నాం కదా. షార్ట్ ఇంట్ సర్కిల్, డబుల్ అవన్నీ రాసాం కదా. సర్కిల్స్ రాసాం కదా. ఫ్లోట్కి, ఇంటికి, క్యార్కి అన్నీ మనం సైజెస్ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఆ సైజెస్ ఇలా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకోవాల్సింది ఏంటి? అడ్రస్ అండ్ పాయింటర్ ఆపరేటర్స్. సైజ్ ఆపరేటర్ కదా ఇది. సైజ్ ఆపరేటర్ అయిపోయింది. తర్వాత అడ్రస్ అండ్ పాయింటర్ ఆపరేటర్స్ ఉంది కదా. అడ్రస్ అండ్ పాయింటర్ ఆపరేటర్స్ మాట్లాడదాం ఉండండి. యూజింగ్ అడ్రస్ అంటే %. ఓకే. నెక్స్ట్ అండ్ ఏంటి? అడ్రస్ అండ్ పాయింటర్. పాయింటర్ వచ్చేసరికి ఏంటి? యాస్ట్రిస్ కదా. పాయింటర్ వచ్చేసరికి యాస్ట్రిస్ అయింది. అడ్రస్ వచ్చేసరికి %. అయింది. ఇన్ సి. సరే, రాసుకున్నాం ప్రోగ్రామ్. అసలు పాయింటర్ ఇప్పుడు అడ్రస్ అంటే ఏంటి? ద అడ్రస్ ఆపరేటర్. ది అడ్రస్ ఆర్ రిఫరెన్స్. మన రిఫరెన్స్ ఇస్తాం కదా. రిఫరెన్స్ ఇవ్వడం అంటే ఏంటి? వీళ్ళు మాకు తెలుసు, ఇది ఇక్కడ ఉంది, అది వీళ్ళు పలానా ఎక్కడ ఉంటారు, వీళ్ళు మాకు తెలుసు అని చెప్పడానికి రిఫరెన్స్. అంటే అడ్రస్ కూడా వీళ్ళ అడ్రస్ ఇది, వీళ్ళు ఇక్కడ ఉంటారు అని ఒక లొకేషన్ ఇవ్వడానికి ఈ అడ్రస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఈజ్ డినోటెడ్ బై
ampersand symbol. Okay, the address operator is denoted by ampersand symbol. ఈ అడ్రస్ ఆపరేటర్ ఏంటి, దేనికి యూస్ చేస్తాము? ది అడ్రస్ ఆపరేటర్ is used to know the memory location of variable. వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ ని మనం పాయింట్ చేయడానికి, అది అడ్రస్ కనుక్కోవడానికి అడ్రస్ వేరియబుల్ ని యూస్ చేస్తాం, అడ్రస్ ఆపరేటర్ ని యూస్ చేస్తాం. దీని సింటాక్స్ ఏంటి? దీని సింటాక్స్ వచ్చేసి డేటా టైప్ అడ్రస్ %. సరే, ఇది ఓకే. దీన్ని వేరియబుల్ ఈక్వల్ టు డేటా టైప్ వేరియబుల్, ఇక్కడ సారీ వేరియబుల్ %. ఓకేనా? వేరియబుల్లో ఏ అనుకున్నాము, ఏ ఈక్వల్ టు %, ఏ కావాలనుకున్నాము. అడ్రస్ వేరియబుల్ అంటే అలా, ఈ వేరియబుల్ ఈక్వల్ టు ఇది సమ్ అమౌంట్, సమ్ ఇస్తాం, ఎంతో కొంత 10 ఇచ్చామనుకోండి, 10 ఇస్తే %, ఏ ఈక్వల్ టు ఎంత అవుద్ది, ఇది ఆ మెమరీ ఎక్కడైతే ఈ వేరియబుల్ని స్టోర్ చేసిందో, ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ వేరియబుల్ని స్టోర్ చేసాము, దీని వాల్యూ ఎంత 10. ఈ వాల్యూ ఈ వేరియబుల్ ఎక్కడ ఉందో, ఈ లొకేషన్ని ఏదైతే ఉందో ఇది, ఈ లొకేషన్ని అడ్రస్ చేయడానికి యాంపర్సండ్ని యూస్ చేసి మనము అడ్రస్ ఆపరేటర్ని తీసుకుంటాము. నెక్స్ట్ ఏముంది? పాయింటర్ ఆపరేటర్. పాయింటర్ ఆపరేటర్ పాయింటర్ is denoted by asterisk. asterisk తోటి మనం పాయింటర్ ఆపరేటర్ ని డినోట్ చేస్తాం అన్నమాట. సరే, ఇది దేనికి యూస్ చేస్తాము? ఈ అడ్రస్ పాయింటర్ ఆపరేటర్ వచ్చేసి డిక్లేర్ ద పాయింటర్. ఇట్ ఈస్ used to declare pointer variable. ఈ పాయింటర్ వేరియబుల్ ఎక్కడ ఉందో దాన్ని డిక్లేర్ చేయడానికి, వేరియబుల్ ఉంది, ఈ వేరియబుల్ని పాయింట్ చేయడానికి ఇది ఇక్కడ ఉంది, పలానా ప్లేస్లో ఉంది అని చెప్పడానికి యూస్ చేసేదే ఈ పాయింటర్ ఆపరేటర్ అన్నమాట. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దామా? చూడండి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం దీనికి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main bracket open int ఇది int a equal to 10. పాయింటర్ వచ్చేసరికి ఏమవుద్ది? int ptr. పాయింటర్ ఏంటి? ptr star ptr equal to %a. అవునా? దీన్ని ఇలా మెన్షన్ చేస్తాం మనం. మెన్షన్ చేసినాక ఇప్పుడు ఈ ptrని మనము కనుక్కోవాలంటే ఇప్పుడు ప్రింట్ కావాలి. printf printf bracket open double quotation /n the value of a equal to %d /n a. Next, printf the address of
వేరియబుల్ a equal to percentage d a. Next, printf percentage n, the value of ptr. ptr value ఎంత? ptr okay equal to percentage d ptr. ptr వాల్యూ ఎంత? పర్సెంటేజ్ ampersand a, ampersand a. తర్వాత printf slash n, the address of ptr. అడ్రస్ కదా, పీటీఆర్కి అడ్రస్ ఉందా? ఉంటుంది కదా. అడ్రస్ దీనికి ఖచ్చితంగా అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ printf slash n, the pointer value pointed by asterisk ptr equal to percentage d asterisk ptr. అవునా? అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి మనము పీటీఆర్ ఇప్పుడు వీటి వాల్యూస్ ఎలా వస్తాయి కనుక్కుందామా? వీటి వాల్యూస్ చూడండి. ఫస్ట్ printf లో ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఎంత? 10. ఓకే. అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ ఉంది, సారీ ఇక్కడ ఏ ఉంది వేరియబుల్. ఈ వేరియబుల్ అడ్రస్ ఒకటి ఉంటుంది కదా, ఎజ్యూమ్ చేసుకుందాము. కరెక్ట్గా సిస్టంలో వేరే వస్తాయి, ఇక్కడ మనం వేరే రాసుకున్నాం. ఒక ఎగ్జామ్షన్లో రాసుకుందాం. ఏంటి? 22 33 44 5 అని రాశాను. ఓకే సరే. పీటీఆర్ ఏంటి? పీటీఆర్ ampersand ఏ కదా, అంటే ఇది కూడా 22 33 44 5 దీన్నే కదా వచ్చింది. ampersand ఏనే కదా పీటీఆర్. సరే, ampersand ఏ అయినాక ఇక్కడ చూడండి అడ్రస్ ఆఫ్ పీటీఆర్కు ఒక అడ్రస్ ఉంటుంది. ఇది ఏ ఇక్కడ ఉంది, ఈ ఏకి అడ్రస్ ఉంది. ఈ ఏ వచ్చేసి పీటీఆర్లో ఉంది కదా, అంటే ఈ పీటీఆర్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది. అంటే 22 33 44 6 అని రాసుకున్నాం. ఓకేనా? సరే, ఆ పీటీఆర్ తర్వాత రాసాము. రాసిన తర్వాత ఈ పీటీఆర్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ampersand ఏని. అప్పుడు అడ్రస్ ఆఫ్ పీటీఆర్ దీన్ని యాస్ట్రిక్స్ వచ్చేసి పాయింట్ ఆఫ్ పీటీఆర్ ఏ వాల్యూని పాయింట్ చేస్తుంది? ఏ వాల్యూని పాయింట్ చేస్తుంది? ఇంటీజర్ ఏని పాయింట్ చేస్తుంది, అంటే 10 వస్తుంది. ఇవి వీటి అవుట్పుట్లు అన్నమాట. మనము రాసి ఇదేంటి ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైల్ చేసిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్లు ఇవే. ఓకేనా?